వెల్కమ్ టు లైఫ్ స్కిల్ షో. మానసిక ప్రశాంతత అంటే ఏంటి, ఒక మనిషి జీవితంలో మానసిక ప్రశాంతతకున్న ప్రాధాన్యత ఏంటి, ఏ పద్ధతుల ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది, వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగా నిపుణులు డాక్టర్ శైలజ గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ద షో. మ్యామ్, మనం ప్రీవియస్ లైఫ్ స్కిల్ ఎపిలో హీలింగ్ సౌండ్స్ గురించి కానీ, స్ట్రెస్ అని, డిప్రెషన్ చాలా మాట్లాడుకున్నాం కదా. నవడేస్ చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు అసలు మానసిక ప్రశాంతత అంటే ఏంటి, అది ఒక మనిషి వ్యక్తి జీవితంలో దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మానసిక ప్రశాంతత అనేది ఇట్స్ ఏ నార్మల్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక మనిషి మామూలుగా జీవితాన్ని గడపాలి అంటే, మామూలుగా ఉన్నాడు అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, శరీరము, మనసు, అతని యొక్క ఆత్మ, ఈ మూడు కూడా సమన్వయంతో ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది మానసిక ప్రశాంతత. అది ఉంటేనే ఉంటుంది. బాడీ సరిగ్గా లేదనుకోండి, ప్రశాంతత ఉండదు. అప్పుడు బాడీ, శరీరమే కాకుండా మనసులో కూడా ఆ ప్రశాంతత లేకుండా ఉంటుంది. అదేవిధంగా లోపల మనసులో ఆత్మ అంటే తనతో తాను సమన్వయంతో లేనప్పుడు కూడా తనకు ప్రశాంతత ఉండదు. అయితే ఇవన్నీ ఏ విధంగా, ఏ కారణం చేత దెబ్బతింటున్నాయి అనేది మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. అంటే మనకు తెలియకుండానే అసలు మనిషి పుట్టినప్పుడు ఒక తెల్లని కాగితంలాగా పుడతాడు. అంటే అతని మనసు కానీ ఆత్మ కానీ చాలా పీస్ఫుల్గా, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఓకే. అయితే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంటే మనిషి యొక్క శరీరము, మనసు, ఆత్మ మూడు కూడా సమన్వయంగా ఉండాలి. అయితే ఇవి ఉండకుండా ఎందుకు అవుతున్నాయి మనం ఆలోచిస్తే, మనిషి పుట్టినప్పుడు ఒక తెల్లని కాగితంలాగా ఉంటాడు. అతని మనసు కానీ, అతని అభిప్రాయాలు కానీ ఏది ఉండదు. ప్రపంచాన్ని తన కళ్ళతోటి ఒక పసిపాప చూసినట్టు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాము, ప్రతిదీ ఇది మంచిది, ఇది కాదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, లేదంటే వాళ్ళని చూసి నేర్చుకో, లేకపోతే వీళ్ళని చూసి నేర్చుకో, జీవితం అంటే చాలా కష్టంగా ఉంటుంది అని రకరకాలైన మన యొక్క అభిప్రాయాలు మన జీవితంలో, అంటే తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, సినిమాలు కానీ, ఏదో ఒకటి వాళ్ళకి ఏమైతే ఉందో మనసులో, వాళ్ళకి ప్రపంచం మీద ఉండే ఒక చెడు అభిప్రాయం కానీ, లేకపోతే ఒక నెగిటివ్, అదంతా కూడా మన పిల్లవాడికి మనము ఒక నాలెడ్జ్ ఇస్తున్నట్టుగా అతనికి ఏదో ఒక పెద్ద జ్ఞానోదయాన్ని మనం కలిగించేస్తున్నాం అనుకుని నూరు పోస్తూ ఉంటాం. ఓకే. నూరు పోస్తూ ఉండేటప్పటికి ఏంటి, వాడు ఓహో ప్రపంచంలో ఇలా ఉండాలి, మనల్ని అందరూ మోసం చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, వాడు మోసం చేస్తున్నాడు కాబట్టి మనం మోసం చేసినా కూడా తప్పులేదు, వాడు అబద్ధం చెప్పాడు కాబట్టి నేను అబద్ధం చెప్పినా కూడా తప్పులేదు. సో ఇవన్నీ ఏంటి, మనము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఈ వెళ్తూ ఉండే ఈ క్రమంలో ఏం జరుగుతుంది, మనిషి యొక్క ఆత్మ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది ఏదైతే ఈ యొక్క మనిషి యొక్క సహజమైన నైజానికి కానీ, సహజమైన నేచర్ ఏదైతే ఉందో దానికి ఏ మాత్రము వేరుగా చేసినా సరే అది నువ్వు తప్పు చేసావని ఒక భావన లోపల కలిగిస్తుంది. లేదంటే ఒక హర్ట్, ఎవరో మనల్ని ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది, లేదంటే ఒక బాధ కలుగుతుంది. సో ఇవన్నీ మన మీద ఏం చేస్తుంటే, మనిషి యొక్క మనసు మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈ మనసు అనేటప్పటికి ఏంటి, మనసు అనేది అది మనకు కనిపించకపోయినా సరే ఒక సటిల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ కింద మనం ఆలోచించాలి. ఎనీథింగ్, శరీరంలో ఏదైనా సరే, బాడీ, మన శరీరం తీసుకుంటే ఒక చాలా ఘన పదార్థమైన ఎనర్జీగా తీసుకుంటే, మనసునేమో ఇంకొంచెం సున్నితమైన, సూక్ష్మమైనదిగా, ఇంకా ఆత్మకు వచ్చేటప్పటికి అతి సూక్ష్మమైనదిగా, అంటే అతి చాలా సున్నితమైన, సటిల్ అన్నమాట. బాడీ అనేది గ్రాస్ బాడీ. అందుకే మనం ఈవెన్ యోగా శాస్త్రాల్లో కూడాను గ్రాస్ బాడీ అంటారు. గ్రాస్ బాడీ అనేటప్పటికి స్థూల శరీరం, మనకు కనిపించే శరీరాన్ని స్థూల శరీరం అంటాము. సూక్ష్మ శరీరం అంటే మన మనసు, అలాగే మన యొక్క జ్ఞానానికి సంబంధించి, అంటే వీటిలో మళ్ళీ మన కోశాల గురించి కూడా మాట్లాడుకుంటాం, పంచకోశాలు అని. ఆ పంచకోశాలు కూడా ఇవన్నీ అలా చెప్పుకుంటారు. ఇవి రెండు వచ్చేటప్పటికి ప్రాణమయ కోశం, అంటే మన చుట్టూ ఉండే శక్తి మండలాన్ని ప్రాణమయ కోశం అంటారు. ఈ ప్రాణమయ కోశం ఏంటంటే అది చాలా సూక్ష్మ శరీరంగా తీసుకుంటాము. అలాగే మన మనసు, ఈ మనసుకు సంబంధించిన, అంటే మనసు అనేటప్పటికీ సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, వర్రీ కావచ్చు, ఏదైనా సరే మనం ఏదైతే మనకు నచ్చదో, మనకి ఇబ్బందిని కలగజేస్తుందో,
మనిషి సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవన్నీ కూడా మనిషి యొక్క ఈ స్థూల సూక్ష్మ శరీరం మీద ఎనర్జీ లెవెల్లో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా అతి సూక్ష్మం అంటే మనం ఇంకా నాలెడ్జ్ లెవెల్లోకి జ్ఞాన కోశంలోకి మనం విజ్ఞానమయ కోశం అంటాము. ఇంకా ఆనందమయ కోశం అంటే ఇంకా బ్లిస్ మొత్తం మనము అంటే జీవాత్మ పరమాత్మతో కలిసే ఒక ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆనందమయ కోశాన్ని దాటి బ్రహ్మమయ కోశానికి వెళ్ళడం అనేది అనుకుంటాం. అయితే ఇక్కడ మన మానసిక ప్రశాంతత అనేది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా బయట నుంచి వెతుకుతూ ఉంటాం. అంటే వాడు బాగా ఉంటే నేను మానసిక ప్రశాంతతతో ఉంటాను. ఇప్పుడు పక్క వాళ్ళు నాతో బాగుంటే వాళ్ళు నన్నేమీ అనకపోతే నేను మానసిక ప్రశాంతతతో ఉంటాను. అంటే ఎవరి మానసిక ప్రశాంతత ఎవరి మీద ఆధారపడి లేదు. అంటే నీ మనస్సు యొక్క ప్రశాంతత అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీవు దేన్ని ఎలా తీసుకుంటున్నావు, నీ జీవితాన్ని ఎలా తీసుకుంటున్నావు, అంతే కదా. నీ యొక్క అవగాహన ఎలా ఉంది. అనవసరంగా ఆలోచించి ఎక్కువ మానసిక ఆ క్లేశాన్ని కానీ బాధను కానీ నువ్వు మానసిక వేదన కానీ పెంచుకుంటూ వెళ్ళావనుకో, ఎవడొచ్చి బాగు చేస్తాడు, ఎవడొచ్చి తీసేస్తాడు, ఎప్పుడు తీయలేడు. కాబట్టి నీ యొక్క మానసిక ప్రశాంతత నీ మీదే ఉంది. అయితే మరి పక్క వాళ్ళు అంటే కదా నాకు బాధ కలిగింది, పక్క వాళ్ళు నన్ను మోసం చేస్తే కదా బాధపడ్డాను, వాడు కోపం వస్తే వాడు నన్ను అంటే కదా వాడిని కొట్టాను, మళ్ళీ ఇక్కడ కొట్టినా సరే మళ్ళీ మనల్ని మనమే సమర్థించుకుంటున్నాం. అంటే ప్రతిదాన్ని కూడా ఒక డిఫెన్స్ సిస్టమ్ని మనం ఏదో ఒక దాన్ని మనం తప్పు చేసినా ఒప్పు చేసినా నేను రైటు, నేను కరెక్టు, పక్కవాడు తప్పు, ఏ పని చేసినా సరే అనేది మనం తీసుకుంటున్నాం కదా. ఆ తీసుకునేటప్పటికి ఏమవుతుంది, నువ్వు రైట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతిదీ నువ్వు నిజంగా తప్పు చేసినా కూడా నీది రైట్ అని చెప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి దాంట్లో కారణాలు వెతుకుతావు. అందుకని ప్రశాంతత అనేది ఎక్కడి నుంచో రాదు. మనము జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఎలా బాగు చేసుకుంటున్నాము అనే దాని మీదే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, మన శరీరం మురికి ఏదో వచ్చి ఒక పేడ మన నెత్తి మీద పడింది అనుకోండి, మన శరీరం మీద పడితే కడుగుతామా లేదా? ఆ పేడకి నీకు సంబంధం లేదు. నువ్వు వెళ్తూ ఉంటే ఎవడో కారు పక్క నుంచి వెళ్ళేది మరి నీ మీద చెందింది, కానీ నువ్వు వెళ్తుంటే నీ శరీరం మీద వాసన వస్తుంది కదా, చిరాగ్గా ఉంది కదా, నీకు నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు. కానీ నాకు సంబంధం లేదు కాబట్టి ఈ వాసనకు నాకు సంబంధం లేదు నువ్వు అనలేవు. ఏ కారణం చేత అది నీ మీద ఉంది. అలాగే ఏ కారణం చేతైనా నీలోని మానసిక స్థితిని డిస్టర్బ్ చేసేలాగా ఏ సంఘటన కానీ ఏదైనా నీ మీద పడినప్పుడు ఏమవుతుంది, నీ మానసిక ప్రశాంతత కొంచెం డిస్టర్బ్ అవుతుంది, దెబ్బతింటుంది. అయితే మరి శుభ్రం చేస్తున్నావు కదా, దీనికి అడిగితేనే కదా, శరీరం మీద ఉన్నది కడిగితే ఈ శుభ్రం ఎలాగైందో మనసు మీద ఏదైతే డిస్టర్బెన్స్ కలిగిందో దానికి నీ యొక్క వీక్నెస్ కారణమా? నీకు శక్తి ఎక్కువగా ఉంటే నీ మనసు మీద దాని ప్రభావం అంత పడదు. నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, అప్పుడు అది నీ మీద పడదు, ఎక్కువసేపు ఉండదు. నీకు స్ట్రాంగ్నెస్ లేనప్పుడు, నీకు శక్తి సరిగ్గా లేనప్పుడు నీ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మన యొక్క మానసిక స్థితిని, మానసిక ప్రశాంతతని కలిగి ఉండాలి అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్ని పెంచుకోవాలి. ఇది స్ట్రాంగ్గా ఉండేటప్పుడు దాని యొక్క ప్రభావం మన మీద పడదు. అంటే చాలామంది ఏం చెప్తుంటారంటే, బాగా ఉన్న వాళ్ళైనా పూర్ పర్సన్స్ అయినా వాళ్ళని ఎవరిని మనం తీసుకున్నా నాకు ప్రశాంతంగా లేదు, బాగా అతను బిలియనీ దగ్గరికి వెళ్ళా నాకు ప్రశాంతంగా లేదురా అంటే ఎందుకు అలా అంటారు, నిద్ర పట్టదు. బాగా ఉన్నా ప్రశాంతంగా లేదంటారు, ఏం లేకపోయినా ప్రశాంతంగా లేదు. దానికి కారణాలు ఏంటంటారు? అంటే వాడికి ఎలా జీవించాలో మనం నేర్పించలేదు. ఓకే, ప్రశాంతత అనేది నీకు డబ్బు వల్లనో లేకపోతే పదవి వల్లనో ఇంక రిచెస్ వల్లనో రాదు. వీడికి లేదు, వాడికి లేదు. ఎందుకు లేదు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, మనం గాలి పీల్చి వదిలినప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు పైనే గాలి పీల్చి వదులుతాం, మన శరీరానికి సరిపోదు. సరిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా కావాలి శక్తి, ఇంకా కావాలి అని శక్తి అడుగుతూ ఉంటుంది శరీరం, అవసరం కదా. ఇప్పుడు మనకు దాహం ఉంది, ఎవరికైనా దాహం ఒకటేగా, వాడు బిలియనీరైనా కోటేశ్వరుడికైనా దాహం ఒకటే, రోడ్డు మీద అడుక్కునే వాడికైనా దాహం ఒకటే. వీడికైనా గ్లాస్ మంచినీళ్ళే తాగాలి, వాడైనా గ్లాస్ మంచినీళ్ళు తాగితే వాడు దాహం తీరుతుంది. అంటే దాన్ని దేనితోటి నువ్వు పూడ్చలేవు. ఆ దాహం అనే దాన్ని నీళ్లు కాక నువ్వు ఏమిచ్చినా సరే, బంగారం గ్లాసులో తాగుతాడు వాడు, మంచినీళ్ళే తాగుతాడు. వీడు మామూలు సత్తు గ్లాసులో తాగుతాడు, వీడు నీళ్ళే తాగుతాడు, అంతే కదా. అలాగే దాహంలాగే శరీరంలో ఉండే శక్తి కూడా ఎవరికైనా ఒకటే. ఈ శక్తి అనేది మనము మన యొక్క ప్రవర్తన వల్ల, మన యొక్క దీని వల్ల సరిగ్గా లేనప్పుడు
వాడి యొక్క అసంతృప్తి లోపల కలుగుతుంది. దాహం ఎలా కలిగిందో ఈ ఎనర్జీ లేనప్పుడు నాకు ఇంకా కావాలి అంటే శక్తి లేదు అనేది లోపల శరీరం చెప్తూ ఉంటుంది, ఆ శక్తి కావాలి కావాలని. అది ఆ అసంతృప్తి అనేది నీ జీవితంలో నాకు అది లేదు ఇది లేదని కనిపిస్తుంది. నిజంగా అది లేదు ఇది లేదు అనేది కాదు అక్కడ. మరి అది వచ్చాక కూడా నీకు తృప్తి లేదు కదా. ఏదో ఒక కారు కావాలి, ఫెరారీ కావాలనుకున్నావు, అది కొన్నాక ఇంకోటి ఏదో కావాలను, సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఏంటి, అదే మామూలు సైకిల్ ఉండేవాడికి చిన్న స్కూటర్ ఉంటే, సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఉంటే చాలు అనుకుంటాడు, అది వచ్చాక ఇంకోటి అనుకుంటాడు. అంత ఉండదు కోరికలకి. అందుకని ఈ మన యొక్క లేమితనం ఇది ఎక్కడ మన యొక్క ఫిజికల్ బాడీలో శరీరంలో స్థూల సూక్ష్మ అతి సూక్ష్మ శరీరాల్లో ఉండే తక్కువ ఏదైతే ఉందో అది యొక్క మన మనసు ద్వారా కానీ మన యొక్క ఆలోచనల ద్వారా కానీ మన యొక్క కోరికల ద్వారా కానీ అది వ్యక్తపరుస్తూ ఉంటుంది. అవును. కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే మానసిక ప్రశాంతతను పొందడానికి చాలామంది ఎన్నో మార్గాలు చెప్తూ ఉంటారు. గుడికి వెళ్తే కొంతమందికి వస్తుంది, కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళారు. అంటే ఒక్కొక్కరి వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి మానసిక ప్రశాంతత పొందుతూ అంటారు. అలా వెళ్తేనే మానసిక ప్రశాంతత దొరుకుతుంది అంటారా? మానసిక ప్రశాంతత అనేది నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ సంపాదించుకోవచ్చు. ఓకే, అంతే కదా. నువ్వు ఇంట్లో కూర్చొని మంచినీళ్ళు తాగొచ్చు, లేదు 5 స్టార్ హోటల్కి వెళ్ళి మినరల్ వాటర్ కొనుక్కొని తాగొచ్చు. కానీ తీరేదేంటి అక్కడ? ఎక్కడైనా నీ లోపలి దాహమే తీరాలి. అవును. అక్కడ 5 స్టార్ హోటల్ కూర్చున్నా నీ లోపలికి నీళ్ళు వెళ్తేనే. 5 స్టార్ హోటల్ కూర్చుని 3 గంటలు కూర్చున్నా నీళ్ళు తాగకపోతే నీ దాహం తీరదుగా. అవును. వాడి 1000 రూపాయలు బిల్లు ఇచ్చడానికి నీకు దాహం తీరదుగా. ఇది కూడా అంతే. కాబట్టి అదేంటంటే న్యాచురల్ కండిషన్స్లో ఇప్పుడు హిల్ స్టేషన్కి వెళ్తే ఆ కొండల్లోనూ చెట్లలోనూ కొంచెం శక్తి ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తి మనలో కొంత అబ్జార్బ్ అవ్వడం వల్ల మన శక్తి లేదు కదా, ఆ శక్తి లేమి కొంత కవర్ అవుతుంది కాబట్టి మనకు ప్రశాంతత వస్తుంది. అలాగే మనం మెడిటేషన్ చేసినా సరే, ప్రాణాయామ ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే ఈ ఛానల్స్లో మనం ఏవైతే ఈ నాడులని అనుకుంటూ ఉన్నామో ఈ ఎనర్జీ ఛానల్స్ లోపలికి ఎనర్జీ లోపలికి వస్తుంది మెడిటేషన్ చేసినప్పుడు. ఎందుకు మనకు చక్రాస్ అని ఉంటాయి, డిఫరెంట్ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ సెంటర్స్ ఏంటి, అవి ఎనర్జీని ఒక సుడిగుండంలా తిరుగుతున్న శక్తి కేంద్రాలు అనుకుందాం. ఈ సుడిగుండం ఏంటి, మంచి శక్తిని లోపల తీసుకుని చెడు శక్తిని బయట పంపిస్తూ ఉంటుంది. అవి ప్రాపర్గా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల శక్తి సరిపోతుంది. ఇవి క్వైట్గా ఉండేటప్పుడు మన ఆలోచన ఎప్పుడైతే తగ్గిందో ఇవి బాగా పనిచేసి వాటి లోపల శక్తి లోపలికి వస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ ప్రశాంతత అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రశాంతత రావడానికి నీకు కావలసినంత శక్తిని శక్తిపాత యోగం ద్వారా ఎక్కువ తీసుకోగలుగుతాము. అలాగే కొన్ని వెస్ట్రన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అంటే అవన్నీ కూడాను మన యొక్క ఏన్షియంట్ చైనీస్ టెక్నిక్స్ అన్నమాట, తావో టెక్నిక్స్ అని. ఆ తావో టెక్నిక్స్ కానీ మన యొక్క యోగా పద్ధతులు కానీ మనకు ఎందరో గురువులు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్కడున్నారు కూడా మనకు తెలియదు. వాళ్ళ నుంచి అంత శక్తి మనకు ఇచ్చే మార్గాలు ఉన్నాయి. అవి తీసుకున్నప్పుడు ఏంటి, మనం ఎంతో కష్టపడితే కానీ రాని శక్తి అది చాలా చిన్న ప్రాసెస్లోనే ఆ శక్తి వచ్చి మనలో ప్రశాంతతకి ఏవైతే కారణాలు లోపల డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయో వాటిని బాగు చేసే విధానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజు ఇంట్లో డస్ట్ పట్టింది అనుకోండి, ఇవన్నీ మనం ఫిజికల్గా ఎందుకు చెప్పుకుంటామంటే లేకపోతే అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి. మనసులో ఉండే ఎనర్జీ ఫీల్డ్లో బ్లాక్ అనేటప్పటికి ఏమిటా ఇది ఇవిడేదో చెప్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అందుకని మనం ఫిజికల్ విషయాలు కొన్ని మాట్లాడుకుంటే రెండిటికి సంబంధాన్ని మనం ఆలోచిస్తే బాగా మనకు అర్థమవుతుంది కాబట్టి అది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఇల్లంతా దుమ్ముగా ఉంది, చీపురు పెట్టుకుని దులుపుకుంటున్నారు కిటికీ, ఆ మూలాల్లో ఇంకా చాలా దుమ్ము ఉంది. ఈ చీపురు కట్ట అక్కడికి రీచ్ కాదు. నువ్వు ట్రై చేస్తున్నావు, గంట సేపు దులిపావు, కానీ ఆ లోపల మురికి అలా ఉండిపోయింది. అప్పుడు నువ్వు ఒక వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టావు అనుకో, నువ్వు వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేటప్పటికి ఏంటి, దీని ప్రెషర్ వల్ల దీని యొక్క శక్తి ఎక్కువ ఉండడం వల్ల ఆ లోపల ఉండే మురికిని కూడా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది, బయటికి తీస్తుంది. అంటే రెండింటికి తేడా ఉంది కదా. దాన్ని గంట సేపు చేస్తావు, ఇది 5 నిమిషాలు చేస్తావు. మరి గంట సేపు అయినా లోపల మురికిపోయినప్పుడు నీకు 5 నిమిషాల్లో నీకు వ్యాక్యూమ్ క్లీనర్ మురికి ఎలా పోయింది?
దీనికి శక్తి ఎక్కువ ఉంది. ఏ శక్తి అన్నా వాడుకునేవాడి, అది కరెంటు వాడారు, ఇది ఓన్లీ చేతితోటి వాడామని, ఏదైనా దీని యొక్క శక్తి పెరిగింది కదా, ఎక్కువ ఉంది కాబట్టి అది క్లియర్ అయింది. అదేవిధంగా కొన్ని మామూలు టెక్నిక్స్, ఏదో మెడిటేషన్ చేసాము, నేను గంట సేపు చేశానండి, అయినా నాకు మానసిక ప్రశాంతత రాలేదండి అంటారు చాలామంది. అలాగే ఇంకొంచెం హయ్యర్ టెక్నిక్, శక్తిపాత యోగంలో ఉండే టెక్నిక్స్, కొన్ని టెక్నిక్స్ చేస్తామనుకో, నీ లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ ఇలా బయటకు వచ్చేస్తాయి తెలియకుండా. అది నీకేం అర్థం కాకలే. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుందో తెలియాలా మనకు, దాని ఇంజనీరింగ్ తెలియాలా, అది ఎలా పనిచేస్తుందో తెలియాలా. ప్లగ్ పెడతాం, ఇది నొక్కితే అని వాడు చెప్తాడు, షాప్ వాడు, నువ్వు వెళ్ళి ఇలా పెడితే వచ్చేసింది. అది ఎవరు కనిపెట్టారు, ఎవరు చేశారనే దాని యొక్క సైన్స్ మనకు అర్థం కాకపోయినా పని జరుగుతుంది, అంతే కదా. సేమ్ ఈ టెక్నిక్లు కూడా అలాగే ఉంటాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసినప్పుడు మనకి 20 ఏళ్ళ నుంచి నేను బాధపడుతున్నది మీరు ఒక రోజులో ఎలా పోగొడతారండి, దాని తీవ్రత ఒక రోజులో ఎలా తగ్గుతుందంటే తగ్గుతుంది. దాన్ని ఎవరు చెప్పగలరు? నీవు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నువ్వు నేర్చుకోవాలి, నీకు రిజల్ట్ రావాలి. నేను చెప్తే పోయిందని చెప్పినా పోతు నీ మనసులోది, అంతే కదా. దాన్ని నువ్వే నేర్చుకుని నువ్వు చేయాలి. దానికోసం మనం టైం పెట్టాలి. మనము బాధపడడానికి, దాని మీద ఏడవడానికి, పక్కవాడితో చెప్పడానికి మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం. 100%. ఇప్పుడు ఒక అత్తగారు తిట్టారనుకోండి, లేదంటే ఒక కోడలు కష్టపెడుతుంది అనుకోండి, ఎన్ని రోజులు చెప్పుకుంటూ గడుపుతాం, హ్యాపీగా చెప్పుకుంటాం ఏడుస్తూ, వచ్చిన వాళ్ళందరికీ చెప్తాము, మనసులో బాధపడుతూ ఉంటాం, ఇంత టైం పెడతాం కదా. నువ్వు ఇలా చేస్తే తగ్గుతుంది, ప్రయత్నం చెయ్యండి. తగ్గుతుందా, ఎందుకు, దీనికోసం మనం ఎందుకు కష్టపడాలి, అక్కడ వరకు ఎందుకు వెళ్ళాలి, అరగంట ఎందుకు టైం చేసుకోవాలి. మరి మనం ఇంత టైం వేస్ట్ చేసి మనం బాధపడుతున్నది, బాధపడడం వల్ల మన యొక్క శక్తి మండలంలో చెడు శక్తి తయారై అదే నీకు బీపీగా తయారవుతుంది, అదే నీకు అల్సర్గా తయారవుతుంది, అదే నీకు హార్ట్ అటాక్ని తీసుకొస్తుంది. అయినా సరే నీవు నీ సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడవు. ఎందుకు? నీకు అన్ని కంటికి కనిపించాలి, చేతికి కనిపించాలి. అదే డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకో, వేసేయి, తినేస్తావు. లేకపోతే ఇంకేదో ఇదే అవి అమూలికలు కలిపి నూరు వేసుకో, కనిపిస్తున్నాయి కదా, నూరుతో కలుపుతో వేసుకుంటాం. అయితే యోగా చేయమంటే యోగా చేస్తాం. 40 రోజులు 2 అంటే తెల్లవారు 4 గంటలకే బయలుదేరిపోయి చేసుకుని వస్తాం. కానీ ఇంకా హయ్యర్ టెక్నిక్లు నువ్వు చాలా తక్కువ టైంలో చేస్తావంటే నమ్మకం కలగదు. ఎందుకు నమ్మకం కలగదు? నీ జీవితం అంతా నీకేం మెసేజ్ ఇచ్చున్నది? ఏ విషయమైనా చాలా కష్టపడితే కానీ నీకు రిజల్ట్ రాదు. ఇన్ని రోజులు కష్టపడింది ఎంత తొందరగా ఎందుకు పోతుంది అనేది ఇంకో మెసేజ్. అంటే నీ జీవితంలో మెసేజెస్ మన పేరెంట్స్ దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి, పుస్తకాల నుంచి మనం అన్నీ అవి నేర్చుకుంటూ ఉంటాము. మననే ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చేశాము. చేసినప్పుడు అంత చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళు చేశారు. చేశాక అసలు ఎలా తగ్గుతుంది ఇంత తొందరగాను అని మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని వాళ్ళతో మొత్తం చేయించిన తర్వాత కొంతమంది నాకు రిలీఫ్ వచ్చిందంటే ఆ ఎమోషనల్ ప్రాబ్లంలోంచి నేను బయటకు వచ్చినట్టు అనిపించింది అన్నారు. అంతా అయిపోయాక వస్తుంటే ఒక అమ్మాయి ఉంది, చెప్పమంటే ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చెప్పలేదు, అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడ్డారు. కానీ ఈ అమ్మాయి, ఒక అమ్మాయి ఏం చేస్తుంది, వచ్చాక మేడం ఇది పనిచేస్తుందని వచ్చి నా చెవులో అనమాట. ఏమి నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు అంటే లైఫ్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, భయం కలిగించేవి ఉంటాయి, బాధ కలిగించేవి ఉంటాయి, మర్చిపోలేనివి ఉంటాయి. ఇలాంటివన్నీ ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్ ఎక్కువగా మనకు గుర్తుంటుంది, పాజిటివ్ చాలా తక్కువ గుర్తుంటుంది. అయితే అప్పుడేమైంది, అమ్మాయి ఏం చెప్పింది, నాకు జీవితంలో జరిగిన ఒక దాని గురించి నేను ఆలోచించుకున్నాను, అది మీరు ఆలోచించుకోమన్నప్పుడే నాకు చేతులు వణుకులోను చెమట పట్టేట్టు అయిపోయింది. అంత ఆ సంఘటన తనకు అంత భయాన్ని కలగజేస్తుంది, జీవితంలో జరిగింది ఎప్పుడో, అది ఇంకా మర్చిపోలేదు. కానీ నేను ఇది చేశాక మళ్ళీ, అంటే మన ఎక్స్పీరియన్స్ చేశాక మళ్ళీ ఆ సంఘటన గుర్తు చేసుకోమని చెప్తాం. చేసుకున్నప్పుడు నాకు ఆ భయం రాలేదు. అంటే వితిన్ ఒక 15-20 మినిట్స్ గ్యాప్లోనే మనిషి ఎమోషనల్ లెవెల్లో ఆ భావాల తీవ్రత తగ్గింది. ఎలా తగ్గింది? అది చాలా సూక్ష్మమైన మనసులో, మనోమయ కోశంలో, ఎనర్జీ బాడీ, ప్రాణమయ కోశంలో ఉన్న ఎనర్జీని మనం ఎప్పుడైతే క్లియర్ చేస్తామో ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోయింది. ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనము 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కష్టపడి అవి తిని ఇవి తిని కొలెస్ట్రాల్ పెంచుకుని హార్ట్ బ్లాక్ పెట్టుకున్నాము. పాపం డాక్టర్ గారు వచ్చి ఏదో
యాంజియోప్లాస్టీ వేయగానే బ్లాక్ చేయగానే కొంచెం క్లియర్ అయింది కదా. అవును. అమ్మో నేను 20 ఏళ్ళ నుంచి పెంచాను ఏంటి ఒక్క నిమిషంలో తీసాడు అని అనడం లేదు కదా మనము. ఇవి కూడా ఎమోషనల్ లెవెల్ కూడా కొన్ని అలాగే ఉంటాయి. డీపర్ లెవెల్లో ఉంటే ఇంకొంచెం చేస్తాం. బట్ ఉన్నాయి అని తెలుసుకోవడము, వాటిని మనము ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం. ఓకే. కానీ చాలా వరకు మన మెసేజ్ ఏంటి, ఇవి తగ్గవు, మనం వీటితోటే పోవాలి, వీటితో బాధపడుతూ ఉండాలనేది మనకు సమాజం మనకు చెప్తుంది కాబట్టి దాంతో మనం వెళ్తూ ఉంటాం. అసలు మనం ఆ బాధలు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడం. అది ఏదో మన ఆస్తిలాగా ఫీల్ అవుతాం అన్నమాట తెలియకుండానే. కాబట్టి ఇన్ని రకాలైన మానసిక స్థితులు ఉన్నాయి. ఏదో కూర్చుని కాసేపు బాగుండగానే మానసిక ప్రశాంతత వచ్చింది అనుకోవడం కాదు. చాలా మనం పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచి ఉన్న ఆ లెవెల్స్లో ఉంటే దాన్ని మనం ఒక్కొక్కటి ఒక ఆనియన్లోంచి మనం ఒక్కొక్క ఇది తీస్తూ ఉంటే, లేయర్ తీస్తూ ఉంటే ఇంకొక పొర వస్తూ ఉంటుంది. అలాగనమాట. అలా తీసుకుంటూ వెళ్తాను కొలిది చక్కగా మనిషి ఆనందంగా ఉండడానికి శక్తి ఉంది. ఆ స్కిల్ని మనం మన లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాంలో నేర్చుకోవాలని నా ఉద్దేశం. అలాగే మానసిక ప్రశాంతత పొందడంలో ధ్యానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ధ్యానం అంటే మనం మాట్లాడుకుంటాం కదా, మెడిటేషన్ అంటే ధ్యానం. కానీ అంటే మనము కూర్చున్నప్పుడు మనం అనుకున్నాం 72,000 నాడులు మన లోపల ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అవి మనకు కనిపించవు, శరీరం లోపల బయట కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పంచకోశాలు, తర్వాత చక్రాస్, ఎనర్జీ సెంటర్స్. ఈ ఎనర్జీ సెంటర్స్ బయట నుంచి లోపలికి శక్తి తీసుకుని లోపల తయారైన చెడు శక్తిని బయటికి పంపిస్తుంటాయి. మనలో శక్తి ఎప్పుడైతే తక్కువైందో అప్పుడు మనకు శారీరకమైన, మానసికమైన, భావాత్మకమైన, ఆధ్యాత్మికమైన 4 రకాలైన డిస్టర్బెన్స్, 4 రకాలుగా ఏదో ఒక విధంగా బాగులేనట్టు ఫీల్ అవుతాం. అది జబ్బు కావచ్చు, లేకపోతే ఫీలింగ్ కావచ్చు, మానసికమైన ఆందోళన కావచ్చు. ఓకే. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఏదో ఒకటి ఏ రకమైన మెడిటేషన్ చేసుకున్నప్పుడైనా నువ్వు కూర్చుని క్వైట్గా ఉన్నప్పుడు నీ బ్రెయిన్, మనకు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉన్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మామూలుగా మనం మెలకుగా ఉండేటప్పుడు, మెలకులో ఉండేటప్పుడు మామూలుగా ఏంటి, ఇదేంటి, అదేంటి, నువ్వేంటి, నేనేంటి, ఈ లెక్క ఏంటి, ఆ డొక్క ఏంటి, అన్ని క్యాలిక్యులేషన్స్తో, అంటే జాగరూకతో ఉండడం అనేది లెఫ్ట్ బ్రెయిన్, అకౌంటింగ్, కౌంటింగ్ ఇవన్నీ అనమాట. రైట్ బ్రెయిన్కి వచ్చేటప్పటికి ఏంటంటే రైట్ బ్రెయిన్ ఇంట్యూషన్, మ్యూజిక్, కళ ఇవన్నీ అనమాట. అంటే కొంచెం హయ్యర్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటాను. ఇదేంటి, ఇవన్నీ కలిపి ముందు ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. అంటే బ్రెయిన్ యొక్క తరంగాలు అనేవి ఆల్ఫా స్టేట్లో ఉంటే ఒక 6-7 ఆ తరంగ ఇదనమాట స్పీడ్ తక్కువ ఉంటుంది. వాటిని హర్ట్స్ అంటారు అనమాట. ఆ హర్ట్స్లో తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనము భూమి యొక్క హర్ట్స్ 6 to 8 ఉంటుంది, భూమి యొక్క గ్రావిటేషనల్ ఇదనమాట. అప్పుడు మన బ్రెయిన్ కూడా అది ఉండేటప్పుడు మనము ఒక ప్రశాంతమైన స్టేజ్లోకి వెళ్ళినప్పుడు చాలా శక్తి మన చక్రాస్ ప్రాపర్గా ఉండి లోపలికి అలౌ చేస్తుంది. ఓకే. లేకపోతే ఇలాగా మనం ఒక తలుపుకి మనం ఒక మెష్ డోర్ అడ్డం పెట్టామనుకో, తలుపు వేసుంటే గాలి రాదు, తలుపు తెరిచి ఉంటే గాలి వస్తుంది, ఒక మెష్ పెట్టుంటే కొంచెం గాలి వస్తుంది. అలాగే మన యొక్క చక్రాస్ మన మామూలుగా ఉండేటప్పుడు ఇన్ని రకాల ఆలోచనలు అనేవి కూడా ఎనర్జీసే. అదే నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళే పని ఏంటి, ఇవన్నీ ఆలోచనలతోటి ఇవన్నీ ఎనర్జీస్ ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు దీంట్లోకి బయట నుంచి శక్తి లోపలికి రాదు. డోర్ వేసినట్టు ఎక్కువ ఆలోచనలు అయితే డోర్ వేసినట్టు, తక్కువ ఆలోచనలు అయితే ఒక మెష్ పెట్టినట్టు. అలాగే నువ్వు తలుపు తెరుచుకుని ప్రశాంతంగా కూర్చోవడం అంటే మెడిటేషన్. ఓకే. నీ ఆలోచనల స్పీడ్ తగ్గిపోగానే, తక్కువ ఆలోచనలు ఉండగానే నీకేమవుతుంది, ఎక్కువ ఎనర్జీ లోపలికి వస్తుంది. తలుపు తెరిచి ఉన్నాం, గాలి లోపలికి వస్తుంది, హ్యాపీగా వస్తుంది. ఆ వచ్చింది ఏం చేస్తుంది, మొత్తం ఛానల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ మంచి ప్లేస్లో చేసినప్పుడు ఆ ఛానల్స్లో ఉండే బ్లాక్స్ని ఇది లోపలికి వెళ్ళి తోసినప్పుడు బయటికి వెళ్ళిపోతుంటాయి. ఆ బయటికి లోపలికి ఉండే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ మారుతూ ఉండేటప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, మానసిక ప్రశాంతత వస్తుంది. శక్తి పెరగడం వల్ల నీకు మానసిక ప్రశాంతత వస్తుంది. అది శక్తిపాత యోగా ఎక్స్పర్ట్గా అసలు ప్రశాంతంగా ఉండాలంటే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మ్యామ్? రకరకాలైన ఎనర్జీ టెక్నిక్స్ నేర్చుకోవాలి. అంటే మనము చాలామంది నీళ్లు తాగాలి, పొద్దున్నే 4 గ్లాసులు నీళ్లు తాగాలి, లేదంటే మెంతులు తినాలి, ఆకుకూరలు తినాలి, ఇలా రకరకాలైనవి పాటిస్తాము.
లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి. కానీ మన ఎనర్జీ లెవెల్ని మనం శుభ్రం చేసుకోలేకపోతే నువ్వు ఎన్ని చేసినా సరే ఏదో ఒక లెవెల్లో నువ్వు అనారోగ్యంగా ఉంటావు. అది మానసికంగా కావచ్చు, ఫిజికల్ కూడా కావచ్చు. కాబట్టి దీనితో పాటు ఈక్వల్గా, ఎందుకంటే దీని యొక్క శక్తి ఎక్కువ, మైండ్కి ఎక్కువ శక్తి ఉంది బాడీ కన్నా. ఆలోచన తొందరగా వెళ్ళిపోతుంది ఫిజికల్ బాడీ కన్నా. అలాగే నీకు అనారోగ్యం కూడా ఫిజికల్ బాడీ కన్నా మానసికమైన ఇది ఎక్కువ నీకు అనారోగ్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ ఎనర్జీ లెవెల్ని కంట్రోల్ చేయగలిగిన మనస్సుని, ఆ ఎనర్జీని మనం ప్రాపర్గా శుభ్రంగా ఉంచుకోవడం, పెంచుకోవడం, ఎక్కువ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పెంచుకునే విధానాలు పాటించాలి. అది పాటించినప్పుడు మాత్రమే రిజల్ట్ ఉంటుంది. లేకపోతే ఎంత చేసినా కొంచెం తక్కువగానే ఉంటాం. తప్పకుండా మీరు చెప్పిన సజెషన్స్ మా వ్యూవర్స్ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఈరోజు లైఫ్ స్కిల్ ఎపిసోడ్లో మానసిక ప్రశాంతత అనేది ఎక్కడికో వెళ్ళి వెతికితేనే కాదు, మనలో ఉన్న ఆలోచన విధానాన్ని సరి చేసుకుంటేనే వస్తుందని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.